వాట్ ఎవరిని? పవన్ కళ్యాణ్ గారు. అడ్మైర్ కాదు మా గాడు. ఫేవరెట్ యాక్ట్రెస్? Two favorite actors. Like one is of course none other than Allu Arjun Garu. I'm super duper fan of him, and Mahesh Babu Garu. Who is your favorite actor? Very heartbeat, fuzzy, very mind hardcore. మీరు బాగా అడ్మైర్ చేసే డైరెక్టర్ ఎవరంటే ఏం చెప్తారు? డైరెక్టర్ నేను నాకు అడ్మైర్ చేసే పూరి జగన్నాథ్ గారు. ఆయన మేకింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. Oh, lights out, score, ఇది crime కాదు. ఎప్పటికైనా పూరి దగ్గరతో పనిచేయాలి నాకు ఇష్టం. Who are your favorite actors or directors? Rishabh Shetty sir, and of course it's Allu Arjun. My favorite director is Raja Mouli sir. In Tollywood and in the other industry, it's Sanjay Leela Bhansali sir. So these both are my dream directors. They can't ignore. Do you see? तू ही रे तेरे बिना मैं कैसे जीऊं. Wow. 1x4. 7-8 years ago, I have seen Arya movie. Then Puspa came. 1x4, lights out, score. నేను మీ హేమమాలిని. సో ఈరోజు 1/4 తోటి 1/4 మూవీ గురించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడడానికి అయితే రెడీగా ఉన్నాను నేను. సో వీళ్ళందరూ కొత్తోళ్ళే అనమాట. సో కాకపోతే చూస్తుంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, యాక్టింగ్లో ఆరితేరినట్టుగా అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే. సో ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. ముగ్గురు ముద్దుగుమ్మలు అండ్ ఒక డాషింగ్ హీరో అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. సో ఐ ఇంట్రడ్యూస్ అనమాట. హీరో వచ్చేసి వెంకటేష్ గారు అండ్ హాయ్ అపర్ణ మాలిక్, అపర్ణ శెట్టి అండ్ హీనా సోని, రైట్? సో ఐఎమ్ హేమమాలిని వన్స్ అగైన్. కంగ్రాచ్యులేషన్స్ ఎవ్రీవన్. బికాస్ ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇలా రిలీజ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫస్ట్ మీరు వెంకటేష్ గారు. కారణాలు ఏంటంటే స్టార్ట్ చేసి మీకు రిలీజ్ చేయడం తప్పదు మనకి. సో హార్డ్ వర్క్ అనేది మామూలు రెగ్యులరే. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? 1/4 అనగానే చాలా డిఫరెంట్గా ఉంది. చూస్తేనేమో చాలా స్టోరీస్ ఇందులో మిక్సప్ అయి ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. అంటే క్రైమ్ కనబడుతుంది, అటు లవ్ కనబడుతుంది, చాలా ఎలిమెంట్స్ దాగున్నాయని అనిపిస్తుంది. ఎలిమెంట్స్ ఉన్నాయండి, ఎలిమెంట్స్ మిక్స్ అయ్యాయి. క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యాయి. బట్ స్టోరీ అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో మరి 1/4 అని పెట్టడానికి రీజన్ ఏంటి? 1/4 అంటే ఇందులో సినిమా చూస్తే తెలుస్తుంది. ఏమైతే 4 ఎలిమెంట్లు పెట్టినందుకు 1/4 అని పెడుతున్నారా ఏంటి అని ఒక చిన్న డౌట్ వచ్చింది. ఆ క్రైమ్ అనేది, క్రైమ్ కి కీ పాయింట్ 1/4 అండి సినిమా. ఓకే. మీకు ఇది ఫస్ట్ మూవీ అండి? లేదండి, ఆల్రెడీ కన్నడలో చేశాను. ఓకే. ఇప్పుడు తెలుగు, మన మదర్ టంగ్ తెలుగు నాది. ఓకే. సెకండ్ మూవీ. సూపర్. యు ఆర్ ఆల్ డిడ్ యు వర్క్ బిఫోర్ ఆర్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ ఫర్ ఎవ్రీవన్? ఫస్ట్ మూవీ. యు వర్క్డ్ బిఫోర్? యు వర్క్డ్ బిఫోర్. Okay, what kind of films you worked before? So basically I did music videos. Oh. Yeah. So Do you I'm sing? good at- Huh? Do you sing? Sing? Ah. Yeah. But you only acting. No, I can sing if Okay. you want. We want actually. Vaddam valla tarvata. Okay. Okay. Next, apart from music albums, what you did? Ads and all. Yeah. Super. You, man. I have worked in 5 different industries. Okay. Yes. Super senior most. సీనియర్ ఏమో. Senior. సినిమాలో కూడా సీనియరే. Okay. సినిమాలో పేరు కూడా సీనియరే. You worked in Kannada, Tamil, Telugu, Hindi, Bhojpuri. 5 languages. You know all the languages? Script. Only script. I What know languages you know then? Hindi, English, Bhojpuri, Maithili. Yeah, it's Sita Mata's language. Okay. నాకు ఫస్ట్ టైం ఈరోజు తెలిసింది. I don't know actually about that. Yeah, I'm so first time Maithili. hearing it. Yeah, Maithili is like Super. that is also సాంస్క్రిట్. Sanskrit aham janami lekin not so much. Okay. Coming to you, how you get this opportunity? Who suggested you? By As the I way, said this tour before, actually on screen. because of Venki, Okay. इंस्टाग्राम पे इन्होंने मुझे अप्रोच किया. देन हम मिले एंड मीटिंग्स हुई. देन आई गॉट द चांस इन दिस मूवी. అంటే ఈవెంట్ని సెలెక్ట్ చేయడానికి ఏంటి మెయిన్ రీజన్? ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసి మరి చాటింగ్ కాదండి బాబు. అంటే వాడు చెప్పింది అదే కదా మాస్టర్. చాటింగ్ కాదు, యాక్చువల్లీ మేము అనుకున్నాం, చూస్తున్నాం Profiles ఆర్టిస్ట్ check చూస్తున్నాం. చేస్తున్నప్పుడు, యాక్చువల్లీ అలాగే yeah. చూస్తుంటే నా అసిస్టెంట్
అన్న ఈ అమ్మాయి బాగుంటుంది కదా అంటే అప్పుడు Insta లో సరే message మెసేజ్ చేయని చేశారు. చెప్పాను, నేనే చెప్పాను మెసేజ్ మీరు చేశారా Casting by hero. ఓకే ఓకే సూపర్ అసిస్టెంట్ చేశాడు. చూస్తే రిప్లై ఇచ్చింది అమ్మాయి. రిప్లై ఇచ్చిందంటే సరే మీటింగ్ ఫిక్స్ చేయించి బాంబేకి వెళ్ళి కలిసాం డైరెక్ట్గా. ఓ నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసాం బాంబేలో. వీళ్ళిద్దరిని ఎవరు సెలెక్ట్ చేశారు ఏమొచ్చి మాకు ఫ్రెండ్ అంటే డైరెక్టర్కి నాకు మ్యూచువల్ ఫ్రెండ్. ఓకే సో ఇంక వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల ఫ్రెండే చేయని అని చెప్పి అపర్ణని పెట్టుకున్నాము. సీనియర్ ఆర్టిస్ట్ అపర్ణ శెట్టి వచ్చి వన్ ఆఫ్ మై కోఆర్డినేటర్, మనకు తెలిసిన అబ్బాయి. ఓకే సో ఆ ప్రొఫైల్స్ పంపించేటప్పుడు అపర్ణ బెటర్ అనిపించి సో అపర్ణని తీసుకున్నాం. అపర్ణ గారే కదా ఇందులో స్పెషల్ సాంగ్ ని పర్ఫామ్ అవును, రంగు చీర కట్టుకొని సార్. యా హౌ యూ ఫీల్ యాక్చువల్లీ యూ లవ్ ద డాన్స్ టు డూ డాన్స్ ప్రొఫెషనల్ డాన్సర్. ప్రొఫెషనల్ డాన్సర్ విచ్ స్టైల్స్ యూ లెర్న్డ్ యాక్చువల్లీ Bollywood, Western, ఓకే classical. ఓకే సూపర్ సూపర్. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇందులో ఏ మిస్టేక్ వాజ్ మేడ్ వన్స్ అండ్ నౌ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ ఇట్ అని అన్నారు. అంటే దేనికి అంటే అది వింటుంటేనే చాలా ఏదో డెప్త్ ఉందిరా బాబు, చాలా దాచారు ఇందులో అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే కొంచెం మన ఆడియన్స్కి అంటే ఎందుకు 1/4 చూడాలి అంటే ఏంటి అన్నది ఒక చిన్న ఇందాక సినాప్సిస్. చెప్పారు కదండి, ఏ మిస్టేక్ వాజ్ మేడ్ వన్స్. ఇది మొత్తం ఫస్ట్ హాఫ్. ఓకే దాన్ని కరెక్ట్ చేసుకోవడం అన్నది సెకండ్ హాఫ్. అబ్బా ఏం చెప్పారండి. సాధారణంగా ఏ సినిమాలోనైనా మాక్సిమం అదే లైనప్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ మీరు చెప్తున్నారు అండ్ అదే చేసేయమంటున్నారు. వాట్ మేక్స్ డిఫరెన్స్ అండి? డిఫరెన్స్ అంటే అదే 1/4 థీమ్ ఉంది కదా మన సినిమాలో. థీమ్ అనేది ఫస్ట్ హాఫ్ లో ఎలా స్టార్ట్ అయింది సినిమాలో, సెకండ్ హాఫ్ లో దాన్ని ఎలా కన్క్లూజ్ ఇచ్చామనేది ఈ మధ్యలో జర్నీ ఏదైతే ఉందో కంప్లీట్ గా ప్యాక్డ్ గా ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే అండ్ ఇంకొకటి అండి, మీ డైరెక్టర్ గారి పేరు, దాని వెనకాల ఉన్న హిస్టరీ నాకు చెప్తారా? ఎందుకంటే నాకు ఎక్కువ తెలీదు. ఓకే, దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, ఆ పేరు ఏంటి? ఎందుకంటే డైరెక్టర్ గారిని అడుగుదాం అనుకున్నా, ఆయన లేరు. బాహుబలి పల్లి గారు వచ్చి బాహుబలికి అసోసియేట్ గా చేశారు. ఓకే మొత్తం ఆర్టిస్ట్ డైలాగ్ అతనే చేశారు. ఓకే సో అప్పటి నుంచి ఆ పేరుని అలా నుంచి సత్యరాజు గారికి వీళ్ళందరూ బాగా క్లోజ్ అనమాట. ఓ సూపర్. ఒకసారి సత్యరాజు గారు పిలిపించి ఏదో బుక్ ఇచ్చి సో బాహుబలి పళని అని రాసి ఇచ్చారు ఆయన. ఓహో సో నువ్వు ఇదే పెట్టుకో పళని, బాహుబలి పళని స్క్రీన్ పేరు బాగుంది, ఇదే పెట్టుకో అని చెప్పంటే అంటే అప్పటి నుంచి అలాగా. ఓకే ఓకే యాక్చువల్లీ కమింగ్ టు యూ అపర్ణ, లైక్ హీనాజీ, సో హౌ విల్ బి యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్? My character is very emotional, ఓకే very heart touching, and ఓకే people will cry. అంటే మొత్తం సెంటిమెంట్ అంతా ఈవిడ దగ్గర నుంచి పిండేస్తున్నారు అనమాట. టోటల్ సెంటిమెంట్. యూ ఆల్సో క్రైడ్ ఎ లాట్ వైల్ డూయింగ్? క్రైడ్ కాదు, ఒక టిష్యూ బాక్స్ లో బాక్స్ ఖాళీ అయ్యి మొన్న సినిమా చూసిందండి యాక్చువల్లీ అమ్మాయి. ఇంటర్వెల్ అయింది, డార్క్ రూమ్ లో ఎవరో ఎక్కులు పడితే ఏడుస్తున్నారు. ఓకే చూస్తే సోఫా మీద పడిపోయింది. యూ అండర్స్టాండ్ తెలుగు బై ద వే? ఓకే బట్ బై సీయింగ్ ద పిక్చర్ యూ కెన్ కనెక్ట్ టు ద హోల్ ఎమోషన్స్. ఓకే ఓకే పడిపోయింది, టిష్యూ పేపర్ ఇస్తే వస్తాను. యాక్చువల్లీ యూ సెడ్ యూ వర్క్డ్ ఇన్ 5. Like you already you told that don't tell Telugu, but of course my native I have worked in so many movies in Bhojpuri, yeah, A-listed films, and then the most I have worked in which industry, if I will say Telugu, because both the traditions, if I compare the tradition between Hindi, that regional, I'm talking about the regional film industry apart from Bollywood. So it's love. Tollywood is love. Why? Because I started from Tollywood, then I went to the Bhojpuri, and then I'm coming back to Tollywood, and it's like I don't feel like I'm just doing something aloof, different. I'm like कि यहाँ भी मैं वही कर रही हूँ और यहाँ भी मैं, हाँ, of course there is a huge difference between both the industries, pattern, तरीका, चीज़ें, but जो वो एक प्यार और एक जेन्युइनिटी है ना, वो दोनों जगह का सेम है, तो इसलिए मैं सर्वाइव कर पाई. तो टॉलीवुड से मैंने बहुत कुछ सीखा है, तो मैं कह ही नहीं सकती कि टॉलीवुड नहीं. Of course it's Tollywood. నేను చెప్పిన మాట వెనక్కి తీసుకుంటే యూ కెన్ యాడ్ టాలీవుడ్. ఓకే సో కమింగ్ టు యూ శెట్టిజీ, లైక్ యూ సెడ్ యూ ఆల్సో వర్క్ ఇన్ మెనీ యాడ్స్ అండ్ some music on it. Yeah. And we asked about to sing a song. Okay. That's the time right now. We want one song. Wow. Oh Yes. my god. Like Language is your choice. You can sing your movie song or you can sing whatever the song you want. oh god, Rangu Chera. I'll try, but मेरे को उसके lyrics इतने आते नहीं हैं.
You want Venkatesh garu also join? అదే లేడీ వాయిస్. వాడకూడదా ఏంటి? రంగు చిరు కట్టుకొని అతని నప్పుతా ఉంటే తుంగి తుంగి చూస్తారే అయ్యరామా. ఆగే ఐ డోంట్ నో. Nice. ఫస్ట్ చెప్పింది రాగం. We have that రాగాలు all గమకాలు. Yeah, I love to perfect sing. I love to places. sing. Now I want Hindi song. Anything. హిందీ. Hindi or whatever language your favorite song. Because ఒక line తో మాకు satisfaction రాదు. But too good, yeah. Too good. ఓకే. నిజమేనండి మేము పెట్టేసుకోవచ్చు అవండి. ఇప్పుడు విన్నాను కూడా వాయిస్. तू ही रे तेरे बिना मैं कैसे जीऊं. आजा रे इन सांसों में बस जा तू. चाहत है अगर आके मुझसे मिल जा तू, या फिर ऐसा कर धरती से मिला दे मुझको. तू ही रे तेरे बिना मैं कैसे जीऊं. Wow. It's too good. తెలుగు పాట రాదేమో. అదేంటో మీరు చెప్పండి అంటున్నాను ఆవిడ పాడిన పాట తెలుగులో. తెలుగులోనా? ఆ. నాకెలా తెలుస్తుంది నా పాడే పాట తెలుగులో? అయ్యో, మన తెలుగులో ఉంది. అవునా? ఉరికే చిలక. ఉరికే చిలక సాంగ్. బొంబాయి. Acha, it's there in Telugu also. Yeah. చిలక కరెక్ట్. Got it. బట్ వాయిస్ అల్టిమేట్ అయ్యారు. సూపర్ అసలు. Yeah. How many marks you give Shetty? 10 on 10. Yeah, 10 on 10. చాలా బాగుంది. मैं सोचा ये एक्स्ट्राऑर्डिनरी डांसर है बट इतना अच्छा No, I'm multi-talented. बट डांस కూడా మల్టీ టాలెంటెడ్. ఎవరికైనా సరే సాంగ్ పాడించుకోవాలన్నా, డాన్స్ కొరియోగ్రఫీ చేయించుకోవాలన్నా, యాడ్ చేయించుకోవాలన్నా, యాక్టింగ్ చేయించుకోవాలన్నా, షీఈస్ రెడీ టు డూ ఎనీథింగ్. Yes. రెడీ. కాంటాక్ట్ అపర్ణ శెట్టి. కమింగ్ టు like coming to Tollywood, who is your favorite actor, hero? Apart from Venkatesh garu, because हम बता you work देंगे. with him. हां మార్నింగ్ నుంచి వరకే पूरी टॉयलेट को पता चल गया. Who is the favorite actress or director? Samantha is your favorite actress. Okay, director. Palani sir. Super Palani garu. చాలా సీరియస్ గా చూస్తున్నారు అప్పటి నుంచి, ఎందుకో తెలియదు. But anyways, how is working with him actually? How is his direction? Did he is very strict on you or he is very friendly director? वेरी फ्रेंडली, वेरी कूल, Very cool. बहुत मज़ा आया हाँ. काम करके, बहुत अच्छा लगा. Super. आगे भी मैं वर्क करना चाहूँगी. Super. So మీకేలా అనిపించింది? How do you feel actually working with Palani sir? Both of you. Great. Both of us. He's It's so like- supportive. Yeah. He's very like the director should be. I'm a director's actor, so like completely if he will be like कूद जाओ नदी में तो मैं कूद जाऊंगी acting के लिए. So it was like that. तो when they signed me, I had to swim. तो तभी मुझे swimming नहीं आती थी तब तक. I was so tensed, like मैं क्या करूँ. Then I started doing swimming. तो मैंने swimming सीखी आधी. तब तक इतना सीखा. हाँ? स्विमिंग सीखा नहीं सर ने बोला. फिर सर ने पूछा कि నేర్చుకుందంట ఆవిడ. ही टोल्ड मी ना कि स्विमिंग आनी चाहिए. तो देन तब तक स्विमिंग नहीं आती थी, लेकिन आधी सीख के मैं आई थी. और सर ने बोला स्विमिंग आती है, तो मैंने बोल दिया नहीं. तो ही वाज फर्स्ट टाइम ही गॉट एंग्री ऑन मी कि व्हाट, आई टोल्ड यू कि स्विमिंग आनी चाहिए. मुझे लगा ओ शिट, अब मैं, और डर के मारे मैं स्विम कर गई. तो इस ఇలా డైవ్ అయ్యమంటే పక్కన వాటర్ क्या మీరు బాగా ఎంజాయ్ చేశారు, నాకు అర్థమవుతుంది వీళ్ళ చేష్టలకి. ఇలా డైవ్ చేయమంటే అలా పై నుంచి తపా 4 సార్లు పడింది వాటర్. सॉरी. It's okay. We can understand how you jumped into swimming pool. He's explaining me in Telugu. Yeah, you remember, right? यस. That's what he's saying. actually. ओके. Okay. Who are your favorite actors or directors who you want to work again and again? Apart from your director Palani garu, because right now he's in front of you and you are all are telling his name only. Then it's Rishabh Shetty. Okay. Shetty and Shetty. Oh my God. Okay.
Rishabh Shetty sir, and of course it's Allu Arjun. Yeah. My favorite director is Raja Mouli sir. Okay. And in Tollywood and in the other industry, it's Sanjay Leela Bhansali sir. So these both are my dream directors. Like एक बार ऊपर जाने से पहले सर इन सब लोगों के साथ काम करना है and my तो दोनों दो काम करके फिर जाऊंगी and చాలా ముందే ఎప్పుడు చేయాలని కూడా రాలేదు. but there are two favorite actors. Like one is of course none other than Allu Arjun garu. I'm super duper fan of him and When you became a fan of him? By which movie? By watching which movie? I guess 7-8 years ago I have seen Arya movie. And it was coming like in our side na, in North India, everyone used to watch only South Indian films everywhere. Either it's a restaurant, either it's dhaba, either it's someone's house. So we used to watch only those movies. So then after that, so many other movies I have watched. Then Puspa came. Then तो I was like झुकेगा नहीं. I am the fan, so it was like that. तो ऐसे करके मैं उनकी fan बन गई धीरे धीरे बहुत बड़ी वाली. And Mahesh Babu Garu. Yeah. I'm super fan of him as well. और ज़िंदगी में कभी मौका मिलेगा तो of course इन दोनों को एक्टर्स के साथ मैं काम करना चाहूँगी और वेंकी जी के साथ मैं बार बार काम करना चाहूँगी. अच्छा वो बच गए नहीं. No मैं నా పేరు and one more thing. Why I like I'm not saying कि पलनी सर is in front of me, that's what मैं praise कर रही हूँ उनको. सच में मैंने बहुत कुछ सीखा है. मेरे अंदर इतनी पावर आ गई ना कि मैं कोई लैंग्वेज नहीं जानूँ उसके बाद भी मैं कहीं भी काम कर सकती हूँ. तो ये मैंने सिर्फ पलनी सर से सीखा है. बिकॉज बॉडी लैंग्वेज से मैं अब पकड़ लेती हूँ कि आप क्या बोलने की कोशिश कर रहे हो. तो ये एक टैलेंट मुझे नहीं आता था, ये मुझे 1/4 के सेट पे सीखने को मिला. सो इट वॉज लाइक दैट. స్కూల్ యా దట్ స్కూలింగ్. కాదు వీళ్ళు ముగ్గురిని అడిగాను కదా మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ అడుగుతాను. హూ యూ వాంట్ టు యాక్ట్, లేదంటే మీరు బాగా అడ్మైర్ చేసే ఒక యాక్టర్ ఎవరు అండ్ డైరెక్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు? డైరెక్టర్ నేను నాకు అడ్మైర్ చేసే పూరి జగన్నాథ్ గారు. అబ్బాయికి మ్యాక్సిమం పూరి గారు ఆన్ టాప్ వచ్చి నాకు ఎంత ఆయన మేకింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. యాక్చువల్లీ సినిమాకి మేకింగ్ స్టైల్ నేర్పించింది ఆయన. నన్ను అడిగితే ఒక ఏమంటారు అదిరిపోయే ట్విస్ట్, ఒక థీమ్ క్రియేట్ చేసి పూరి గారు ఒక సినిమా ఇండస్ట్రీ ఒక థీమ్ క్రియేట్ చేసి అతనే ఫాలో అవుతున్నారు కదా. ఎప్పటికైనా పూరి గారితో పనిచేయాలి నాకు ఇష్టం. తదాస్తు మీ అందరి డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ అనుకుంటే అయిపోతుంది. హీరో హూ యూ అడ్మైర్ అ లాట్ ఎవరిని? పవన్ కళ్యాణ్ గారు. అడ్మైర్ కాదు మా గాడు. అండ్ ఇలాంటి ఒక సినిమా ఏదైనా ఉండాలంటే దానికి ఈక్వల్గా ప్రొడ్యూసర్స్ కష్టపడాలి. ఎందుకంటే చిన్న సినిమాలు ఎలా ఉన్నాయి అండ్ ఎలా సినిమాలు చిన్న సినిమాలు వచ్చి ఎలా పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి కూడా చూసాం. రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయి చాలా మంచి టాప్తో దూసుకెళ్తుంది తెలంగాణలో మెయిన్లీ. సో మీ ప్రొడ్యూసర్స్ గురించి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా మేము మాట్లాడేస్తాం. అంటే తెలుగు రాదు కాబట్టి మీరే ప్రొడ్యూసర్స్. బేసిక్లీ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అండి యాక్చువల్లీ. ఓకే. ప్రొడ్యూసర్ ఇద్దరు ప్రొడ్యూసర్స్. ఓకే. సో అందులో ఒక ప్రొడ్యూసర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్. వాళ్ళు సినిమా చేయాలని వచ్చారు కాబట్టి మనం 100% వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయాలి. సో దానికి పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టేసాం. ఓకే. ఎందుకంటే మనం ప్రొడ్యూసర్ నమ్మి వచ్చినప్పుడు మనకి కనపడాలి కదా. అంత డబ్బు మన తలకాయ మీద పెడుతున్నారు. యాక్షన్ సీన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. ఎక్కువ లేవండి యాక్చువల్లీ. అలా కటింగ్ అయింది ఉన్నాయి, 4 ఫైట్స్ ఉన్నాయి. ట్రైలర్ కూడా చూపించినంత వరకు కొంచెం ఎక్కువ. అండ్ నాకు మెయిన్ మీ చేతిలో పట్టుకున్నటువంటి ఆ రాడ్ బాగా నచ్చిందండి. బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అది నాకు ఒకసారిగా సింహాద్రిలో మా నోడు పట్టుకున్నటువంటి అలాంటి ఒక గుర్తు చేస్తాయి అనమాట ఇలాంటి రాడ్లన్నీ. మాసిగా ఉంటుంది. అవునా? ఎన్ని అవర్స్ డ్యూరేషన్ అండి? 2 hours 17 minutes అండి. సూపర్. 2 hours 17 minutes. Super. And right now coming back to you all, how many languages you know actually? इंग्लिश, हिंदी, इंग्लिश थोड़ा. Okay. आप हिंदी में बात करो. Like please come and watch in December 12th our cinema 1/4. Okay. You how many languages you know? Tulu, Hindi, English, Marathi, little bit. You are very perfect. Tulu. You say in Tulu. In which language you would like to say? Please come and watch our movie in theaters December 12th.
Tell me, Hindi, English. Here he is telling in Hindi. Tulu. Which language you want to tell? English. That's English. nice. Sir, మీరు మీకేం లాంగ్వేజ్ వచ్చు? నాకు కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అయితే మీరు తెలుగు కన్నడ రెండు చెప్పండి. ఏది? ఇలా డిసెంబర్ 12న డిసెంబర్ 12th మన సినిమా రిలీజ్ అవబోతుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి, 100% సాటిಸ್ಫ್ಯಾಕ್ಷನ್ అవుతుంది. ನಾವು ಕನ್ನಡ. ಎಲ್ಲರೂ ಡಿಸೆಂಬರ್ 12 ಸಿನಿಮಾ ನೋಡಿ ಥಿಯೇಟರ್ ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ. 100% ನಿಮ್ಗೆ ಇಷ್ಟಪಡ್ತೀರಿ. ರೈಟ್ ಯೋಸ್. Okay, I can multiple languages I can use now. Hello everyone. అవును, ఈ సినిమా రిలీజ్ ఓన్లీ తెలుగులో అన్ని లాంగ్వేజ్లో వస్తుంది. ఆవిడ చెప్పరేవండి, ఆవిడ టాలెంట్ ఆవిడ చూపిస్తుంది. Yes. Andikari Namaskaram. I'm your loving Aparna Malik, and I just want all my lovely audience, please do come on 12th on December to your nearest theaters and do watch our movie 1/4. It's very nice movie. Do watch. आप लोगों से नम्र निवेदन है अपर्णा मल्लिक का कि हमारी खूबसूरत सी फिल्म जिसका नाम है 1/4 जो 12th ऑन दिसंबर को आ रहा है आपके नज़दीकी सिनेमाघरों में, तो आप लोग आइए, फिल्म को एंजॉय कीजिए. रउआ लोगन से नम्र निवेदन बा अपर्णा मल्लिक की तरफ से कि हमारे को बहुते निम्मन सिनेमा तेलुगु सिनेमा आ रहल बा रउआ लोगन के नज़दीकी सिनेमा घर में. तो जे लोगन साउथ इंडिया में रह रहल बानी उ लोगन से अपर्णा मल्लिक के नम्र निवेदन बा कि अपन नज़दीकी सिनेमा घर में आई और हमरा लोगन के एगो बहुते मास मूवी, एंटरटेनमेंट से भरल मूवी जेकर नाम बा 1/4 12 दिसंबर के आई और थिएटर्स में देखी. थैंक यू. యాంకరింగ్ చేస్తున్నారు. Yeah, apart from acting, you Yeah, you can do everything. Do good, right? ನಮಸ್ಕಾರ ಮಾತಿರೆಗ್ಲ ನಮ್ಮನ 1/4 ಮೂವಿ ರಿಲೀಸ್ ಆವೊಂದುಂಡು 12th ಆಫ್ ಡಿಸೆಂಬರ್ ನಿಗುಲು ಮಾತೆರ್ಲ ಬರೋಡು ತೂವರೆ ಒಂದು ಮಸ್ತ್ ಶೋಕುದ ಮಸ್ತ್ ಪೊರ್ಲುದ ಫಿಲ್ಮ್ ನಿಗುಲು ಮಾತೆರ್ಲ ಬನ್ನಿ. Cute గా మాట్లాడుతుంది. हाय, दिस इज़ हीना सोनी और 12 दिसंबर को हमारी मूवी आ रही है 1/4. तो मेरी आपसे रिक्वेस्ट है कि आप प्लीज़ 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 जाएं और ये मूवी देखें. बहुत ही खूबसूरत मूवी है, हम लोगों ने बहुत मेहनत की है इस मूवी को बनाने में, तो प्लीज़ गो एंड वॉच. थैंक यू. So everyone, I'm wishing you great luck and Thank have you a great so success. ఈ సినిమా Thank తర్వాత you. మంచి అవకాశాలు. I wish after this film you would get a better opportunities in Telugu industry and మీకు కూడా మంచి కమర్షియల్ సినిమా పడాలని మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాను. సో చూశారు కదా, ఇన్ని లాంగ్వేజ్లు, ఇన్ని స్పెషల్స్ వీళ్ళు ఇంటర్వ్యూలోనే చూపిస్తే సినిమాలో దీనికన్నా మించున్నాయి అనమాట. సో డోంట్ మిస్ టు వాచ్ ఆన్ December 12th 1/4 ఇన్ థియేటర్స్ మాత్రమే అనమాట. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.